गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కొత్త పెంటకు పోవాలి, కొత్త పెంటకు పోవాలి, కొత్త పెంటకు పోవాలి, దేవానందుని చూడాలి, దేవానందుని చూడాలి, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. కొత్త పెంటకు పోవాలి, దేవానందుని చూడాలి, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. తానే బ్రహ్మై పోవాలి, తానే బ్రహ్మై పోవాలి, తన బడిలో నిద్ర పోవాలి, తన బడిలో నిద్ర పోవాలి, తన బడిలో నిద్ర పోవాలి, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, రఘురామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. కొత్త పెంటకు పోవాలి, దేవానందుని చూడాలి, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. కామక్రోధములు విడవాలి, కామక్రోధములు విడవాలి, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. కామక్రోధములు విడవాలి, కామక్రోధములు విడవాలి, శోకమోహములు దాటాలి, శోకమోహములు దాటాలి, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, రఘురామ. తానే బ్రహ్మై పోవాలి, తానే బ్రహ్మై పోవాలి, తానే బ్రహ్మై పోవాలి, పోవాలి, కొత్త పెంటకు పోవాలి, కొత్త పెంటకు పోవాలి, శ్రీరామ జయ రామ, జయ రామ, ఆంజనేయ రఘురామ, రఘురామ. తన బడిలో నిద్ర పోవాలి, తన బడిలో నిద్ర పోవాలి, తన బడిలో నిద్ర పోవాలి, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, రఘురామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ, ఆంజనేయ రఘురామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, ఆంజనేయ రఘురామ. హరి ఓం.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతాభాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము ద్వితీయ అధ్యాయంలో క్రమంగా 19 శ్లోకాలు తెలుసుకున్నాం. ప్రత్యేక భిన్న పరమాత్మ అది అవినాశి ఉన్నది, అప్రమేయం ఉన్నది, నిర్వికారమై ఉన్నది అని అనేక విధాలుగా చెప్తూ ఆ ఆత్మకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉపలక్షణంగా ఏ వ్యాపారాలు కూడా లేవు. మరి సకల వ్యవహారాలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? వ్యవహారం అయితే జరుగుతుంది, ఇది మనకు అనుభవం ఉంది. ఆత్మయందే వ్యవహారం లేదు. మరి ఈ వ్యవహారం అంతా ఎక్కడ జరుగుతుంది అనంటే ఈ దేహాదుల యందే జరుగుతుంది. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అనంటూ 18వ అధ్యాయంలో 14వ శ్లోకం అక్కడ చెప్తాడు. అధిష్టానం అంటే ఈ శరీరం, కర్త జీవాత్మ అంటే అంతఃకరణం,
అంతఃకరణ విశిష్ట చేతనమే జీవుడు. కరణం అంటే ఇంద్రియాలు. మరి పృథగ్విధాః చేష్టాః అంటే ప్రాణాలు. మరియు దైవం అంటే ప్రారబ్ధం. ఈ 5 చేత వ్యవహారం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుండగా ఈ వ్యవహారం అంతా నేనే చేస్తున్నాను, నేనే కర్తను అనుకుంటున్నాడు ఈ మూర్ఖుడు. ఎవడు? జీవుడు. వాడెవడు? మనమే. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలంతి యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న సపశ్యతి దుర్మతి అన్నాడు. ఆ భగవంతునికి ఎంత కోపం వచ్చిందో ఏమో. దుర్మతి, వీని బుద్ధి భ్రష్టమైపోయింది. వ్యవహారం అంతా ఒక దగ్గర జరుగుతుంటే ఆ వ్యవహారం అంతా నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు ఈ మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం పోవడానికే, ఆ భ్రాంతి పోవడానికే మనకు వేదాంత శాస్త్రం. అందువల్ల ఆత్మ కర్త కాదు, భోక్త కాదు అని అంటూ మనకు చెప్తూ ఉన్నాడు. ఇంతేకాదు, ప్రపంచంలో ప్రతి వస్తువుకు 6 వికారాలు ఉంటాయి. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. ఉన్నది, ఉత్పత్తి కంటే పూర్వము ఉండింది ఉత్పన్నమవుతుందా, లేనిది ఉత్పన్నమవుతుందా? జన్మించుటకు పూర్వము ఉండింది జన్మిస్తుందా, లేనిది జన్మిస్తుందా? ఉన్నదే జన్మిస్తుంది, ఉన్నదే పుడుతుంది. ఒక బీజం ఉన్నదనుకోండి, ఆ బీజంలో అంకురం కానీ లేదా వృక్షము కానీ ఉంటే అది ప్రకటమవుతుందా, లేకుంటే ప్రకటమవుతుందా? లేకుంటే కూడా ప్రకటమవుతుందని అంటే, ఇప్పుడు ఇసుక ఉందనుకోండి, ఇసుకను గానిగాడించండి, నూనె వస్తుంది కదా. నూనె రాదా? ఎందుకు లేదు అందులో. అదే నువ్వులను గానిగాడించినామనుకో, వేరుశనగలను గానిగాడించినామనుకో, ఆముదాలను నూనె వస్తుంది. ఎందుకు? ఉంది అందులో. అంటే పూర్వం ఉన్నదే అది పుడుతుంది. అట్లా అస్థి అనేది మొదలొక వికారం ఉంది. ఆ తర్వాత జాయతే, పుడుతుంది. ఉదాహరణకు శరీరమే చూడండి, ఇది పుట్టుక పూర్వము ఉంది కాబట్టి పుట్టింది, జాయతే. అస్థి జాయతే. మరి పుట్టిన తర్వాత అది వర్ధతే, పెరుగుతుంది. పెరిగిన తర్వాత పరిణామాన్ని పొందుతుంది, వికారాన్ని పొందుతుంది. ఆ తర్వాత మరియు అపక్షీయతే, అది మెల్లగా క్రమేణా అది మళ్ళీ క్షయమవుతూ ఉంటుంది. అది ఇప్పుడు శరీరము పుట్టిన తర్వాత బాల్యావస్థ నుంచి యౌవనావస్థ వచ్చే దగ్గర క్రమేణా అది వృద్ధి అయింది. వృద్ధి అయిన తర్వాత మరి ఏమవుతుంది? మెల్లగా వృద్ధావస్థలోకి చేరుకుంటుంది. అపక్షీయతే. మరియు వినశ్యతి, ఒకనాడు ప్రారంభం ఒడిసిందంటే పోతుంది. చూసారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శరీరంలో ఇన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుందా, నేను బాల్యావస్థ నుంచి యౌవనావస్థకు వచ్చిన, యౌవనావస్థ నుంచి ఇట్లా పోతున్న ఇది ఏమైనా వృద్ధావస్థకు వచ్చిన తెలుస్తుందా? తెలియదు. సహజంగా మారుతూనే ఉంటుంది. ఏ సంసార పరిణామశీల్ హై, అది క్రమేణా మారుతుంది. ఒకేసారి మారినట్టు అనిపిస్తుందా నీకు? అనిపించదు.
మారుతుంది. అంటే ఈ విధంగా 6 వికారాలు ఈ శరీరానికి ఉన్నాయి. అట్లా ప్రతి వస్తువుకు ఉన్నాయి. ప్రతి వస్తువు కూడా ఉన్నది, పుడుతుంది, వృద్ధి అవుతుంది, పరిణామాన్ని పొందుతుంది, క్షీణమవుతుంది, నాశనం అవుతుంది. ఇట్లా ప్రతి వస్తువుకు కూడా ఈ 6 వికారాలు ఉన్నాయి. కానీ పరమాత్మకు ఇవేవి కూడా లేవు. అయితే ఇక్కడ అస్థి అంటే ఉన్నది అనేటువంటి ఉనికిని ఇక్కడ వికారంలో గణన చేశాడు. అయితే అస్థి అంటే పరమార్థ సత్యం కాదు, ఇక్కడ ఈ శరీరానికి చెప్పినటువంటి అస్తిత్వం వ్యవహారిక సత్యం, వ్యవహార రీత్యా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ 6 వికారాలు ఉంటాయి అని చెప్పినాడు. అయితే ఈ 6 వికారాలు నియమం చేత ఉంటాయా? అందరికీ అన్ని వస్తువులకు తప్పకుండా ఉంటాయా అంటే సామాన్యంగా చెప్పినాడు, కానీ ఆబాధిత నియమమే కాదు. 6 తప్పకుండా ఉంటాయి ప్రతి వారికి అనేది ఏమి నియమం లేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడా లేదా? నిజంగా జన్మించాడా? జన్మిస్తే ఆ దేవకికి ఏమైనా గర్భ చిహ్నాలు అంటే ప్రసవ చిహ్నాలు ఏమైనా కనపడ్డాయా? దేవకి చెరసాలలో ఉంది కదా, చెరసాలలోనే కృష్ణుడు జన్మించాడు కదా. మరి ఆ దేవకికి ఏమైనా ప్రసవ చిహ్నాలు ఏమైనా కనపడినాయా? ఏమీ కనపడలేదు. కేవలము గర్భం ఉన్నటువంటి మాయమైంది, పక్క లోపల పిల్లవాడు ఉన్నాడు అంతే. పుట్టలే, ప్రకటమయ్యిండు అంతే. అందుకని పుట్టుక అనేది ఈ ఒక వికారము భగవంతునికి లేదు, కృష్ణునికి లేదు. మరి కొందరు యోగులు ఉంటారు, వాళ్ళ యోగ మహిమ చేత అనేక శరీరాలను కూడా ధారణ చేసుకుంటారు అప్పటికప్పుడే. మరి వాళ్ళు పుట్టినరా? పుడితే తల్లి గర్భం నుంచి వచ్చినట్టు ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? లేదు, అప్పటికప్పుడే శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. సౌబరి ఋషి ఆయనే జలంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. జలస్తంభన విద్య నేర్చుకొని జలంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ చేపల యొక్క సమూహం కనపడింది అతనికి. చేపలు ఉంటాయి కదా, చేపలు, చేప పిల్లలు అన్నీ కూడా చక్కగా ఆనందంగా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ చేపలను చూసేసరికి అతనిలో వికారం కలిగింది. అరే నేను ఎంత మూర్ఖుణ్ణి, ఈ చేపలకున్న తెలివి కూడా నాకు లేదే అనుకున్నాడు. ఎందుకంటే చేపలు చూడు, అవి తల్లి, తండ్రి, పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి. అవన్నీ అవి ఎంత మంచిగా ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాయి. నేను సకల సుఖాలన్నింటిని కూడా వదులుకొని వచ్చి ఇక్కడ మురుకునిలాగా తపస్సు చేస్తున్నా కదా, ఎంత మురుకుని నేను అనుకున్నాడు. లేచినాడు నీళ్ళ నుంచి. లేచి చక్కగా కర్దమ ప్రజాపతి దగ్గరికి పోయినాడు. పోయి, హే ప్రజాపతి, ఆయనకు 50 మంది కూతుళ్ళు ఉన్నారు కర్దమ ప్రజాపతికి. నాకు నీ కూతుళ్ళలో నుండి ఎవరినైనా నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. వికారం కలిగింది మనసులో. పెళ్లి చేయి అన్నాడు. చూడ్డానికి సౌబర్ ఋషి ఎట్లా ఉన్నాడు? ఈ ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఆ ఎముకల మీద కప్పులాగా చర్మం కనపడుతుంది అంతే.
మాంసం ఏమీ లేదు. అట్లాంటి వానికి ఆయన బిడ్డలు చూస్తే పెళ్లి చేసుకుంటారా? అయితే ఆ కర్దమ ప్రజాపతికి చింత కలిగింది. ఇప్పుడు ఈయన తపస్వి ఉన్నాడు. ఒకవేళ నా కూతురును ఇతనికి ఇచ్చి పెళ్లి చెయ్యను అంటే శాపం పెడతట్టున్నది. ఒకవేళ నా బిడ్డలకు ఈయనని పెళ్లి చేసుకోమందామంటే ఎవరు నచ్చేటట్లు లేరు. ఎట్లున్నాడు అని చింతాక్రాంతుడయి ఏం చేద్దాం, ఋషి ఉన్నాడు అని నా కూతుళ్ళనైతే విచారం చేస్తా అనుకొని లోనికి వెళ్ళిపోయినాడు. ఈయన కూర్చున్నాడు. కూర్చుని ఎదురుగా అద్దంలో చూసుకుంటే ఇంత గడ్డము, ఇన్ని వెంట్రుకలన్నీ ఇట్లున్నాయి. అన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి, శరీరంలో ఏమి మాంసం లేదు. ఆయన శరీరాన్ని ఆయన చూసుకొని అనుకున్నాడు, అరే గిట్ల ఉంటే నన్ను ఎవరు వరిస్తారు, నన్ను ఎవరు నచ్చుతారు, పెళ్లి చేసుకుంటారా ఎవరైనా, ఇది బాగులేదు అనుకున్నాడు. వెంటనే మంచి సుందరమైనటువంటి శరీరాన్ని కాజేసుకున్నాడు యోగ మహిమ చేత. మంచిగా ఇట్లా చూస్తేనే నచ్చాలి, అట్లా తయారైనాడు. కూర్చున్నాడు. ఇక ఇంతలో ఆ కర్దమ ప్రజాపతి తన 50 మంది కూతుళ్ళని తీసుకొచ్చాడు. అమ్మ, మీలో ఎవరైనా అతన్ని మీరు నచ్చినట్లయితే ఆ ఒక్కరిని నేను పెళ్లి చేస్తా, అతనికి మీరు రండి, అతన్ని చూడండి అని అందరిని తీసుకొని వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ఋషిని చూశారు. చూసి నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని వాళ్ళు అంటున్నారు. అందరు 50 మంది. ఎందుకంటే సుందరంగా ఉన్నాడు. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకునేది మా భాగ్యం అనుకున్నారు వాళ్ళు కదా. నేను చేసుకుంటా అంటే 50 మంది కూడా నేను చేసుకుంటా అంటున్నారు. అరే సమస్య అయిపోయింది కదా అనేసరికి ఇప్పుడు ఎట్లా కావాలి అని మరీ చింతలో పడ్డాడు కర్దమ ప్రజాపతి. అప్పుడు ఆయన యొక్క అవస్థను చూసి ఈ సౌభరి ఋషి అంటాడు, ఏ ప్రజాపతి, నువ్వు చింత చెయ్యకు. మరి ఏమిటి స్వామీజీ, ఇగో చూడు అని 50 మంది అయ్యిండు తానే స్వయంగా. ఈ సౌభరి ఋషి 50 మంది తానే స్వయంగా అయినాడు. అందరు ఒక్క తిరుగు ఉన్నారు. బస్ 50 మందికి 50 మంది పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి ఉండి అయిపోయింది. చూసారా? ఇప్పుడు అతడు ఆ శరీరాన్ని ధారణ చేసుకున్నాడు కదా. ఇప్పుడు జాయతే అనేటువంటి వికారము వారికి ఉందా? లేదు, అకస్మాత్తుగా ప్రకటమైనారు. అందుకని ఈ 6 వికారాలు అందరికీ ఉంటాయి అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. కాకపోతే సాధారణ నియమం ఇది. అస్థి జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే అంటే క్షీణించుట మరి మరణించుట అనేటువంటి 6 వికారాలు ఇవి ప్రతి వారికి ఉంటాయి. కానీ ఈ వికారాలు ఆత్మకు ఉండవు. నా జాయతే, ఈ నకారం అనేది అన్నిటికీ అన్వయం చేసుకోవాలి. అక్కడక్కడ నకారాలు ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఈ 6 వికారాలు ఆత్మకు ఉండవు, ఆత్మకు లేవు. చూడండి, ఒకవేళ ఆత్మ ఉత్పన్నమవుతుంది అని ఒకవేళ మనం అంటామంటే, ఆత్మ ఉత్పన్నమయ్యేది ఎవరు తెలుసుకుంటుండ్రు చెప్పు? ఒకవేళ మనం తుష్యతు దుర్జన న్యాయం అంటారు దీనికి. అంటే దుర్జనునికి సంతోషపెట్టుట కోసము ఒక మాట మాట్లాడదాం. సరే, నువ్వన్నదే ఒప్పుకుంటాము అని అందాము. ఇప్పుడు ఒకవేళ ఆత్మ ఉత్పన్నమవుతుంది, నాశనం అవుతుంది అని స్వీకరిస్తే ఈ ఆత్మ యొక్క ఉత్పత్తి నాశాలు కలది అనేది ఎవరు చెప్తారు? ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకునేవాడు ఉండాలనా లేదా? మరి ఎవరు తెలుసుకోవాలి?
పోనీ ఆత్మ భిన్నమైనటువంటివి తెలుసుకుంటాయంటే ఆత్మ భిన్నమైనవి అన్నీ కూడా అనాత్మలు, అవి జడములు, వాటికి జ్ఞానమే లేదు. జడ పదార్థాల్లో జ్ఞానమే లేదు. మరి ఆత్మ భిన్నములు తెలుసుకుంటాయి అని అంటే సంభవించదు. ఆత్మ భిన్నమైనటువంటి జడ పదార్థాలు ఆత్మ యొక్క ఉత్పత్తి నాశాలను తెలుసుకుంటాయి అని అంటే సంభవం లేదు. ఎందుకు? ఆత్మ భిన్నములు జడములు, జడ పదార్థంలో జ్ఞానం లేదు, అవి ఎలా తెలుసుకుంటాయి? ఒకవేళ ఆత్మ యొక్క ఉత్పత్తి నాశనాలను మరొక ఆత్మ తెలుసుకుంటుంది అందామంటే మరి అది కూడా ఒక ఆత్మనే కదా. మరొక ఆత్మ అన్నప్పుడు అది ఆత్మనే కదా. మరి ఆత్మ ఉత్పత్తి నాశాలు కలదా, ఉత్పత్తి లేనిదా? దాన్ని కూడా ఒప్పుకోవాలి. ఈ ఆత్మకి ఎట్లా ఉత్పత్తి నాశాలు ఉన్నాయో దాన్ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు మరి దాని యొక్క ఉత్పత్తి నాశాలు ఎవరు తెలుసుకున్నారంటే మరొక ఆత్మ, ఇంకోటి అని ఇట్లా పోతే దీనికి ఒక స్థాయి అని అంటూ ఉండదు. ఒక గురువు శిష్యుడు ఇద్దరు ఉండిరి. ఇద్దరు కూడా పెద్దగా తెలిసిన వాళ్ళేం కాదు, ఏదో మామూలుగా తెలిసిన కాడికి అటో ఇటో ఏదో విచారం చేస్తారు, చింతన చేస్తారు, పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు. అయితే ఒకరోజు రామాయణం యొక్క కథ ఆ విధంగా చెప్పుకుంటున్నారు. శ్రీరామచంద్రుని యొక్క తండ్రి పేరు ఏమిటి? ఏమిటి? గట్టిగా ఉండు కదా, తినలేదా? తిన్నారు కదా, మరి గట్టిగా అంటే ఏం పోతుంది? మీ ముళ్ళేం పోతుంది? దశరథ మహారాజు అని గురుదేవుడు చెప్పాడు. అప్పుడు శిష్యునికి శంక కలిగింది, స్వామీజీ దశరథ మహారాజు తండ్రి పేరేంది? ఆయనకు తెలియదు, ఆ గురువుకు తెలియదు. ఇప్పుడు తెలియదంటే శిష్యుడు ఎందుకు నాకు తెలియదంటే బాగుండదు కదా, ఒప్పుకుంటారా? ఇప్పుడు తెలియదందామంటే నా గురుత్వమే పోయేటట్టున్నది. వీడు రేపు వస్తాడో రాదు, ఈయనకి ఏం తెలియనే తెలియదు. ఇక మళ్ళీ రేపు ఎందుకు పోవాలని వాడు రాకపోతే చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. మరి చెప్పుదామంటే తెలియదు, మరి ఏం చెప్పుదాం అంటే దశ అంటే 10, దశ అంటే 10. అయితే దశరథ మహారాజు తండ్రి పేరు ఏకాదశ మహారాజు అని చెప్పినాడు టక్కన ఒకసారి. ఏకాదశ మహారాజు. వీడు అంతటితోనే ఆగుతలేడు. ఎవడు? శిష్యుడు. గురువుగారు ఏకాదశ మహారాజు గారి తండ్రి పేరు చెప్పండి అన్నాడు. ఓరిని దుంపదెగ కదరు, వీడు విడిచిపెట్టేటట్లు లేదనుకున్నాడు. ఏం చేయాలని ద్వాదశ మహారాజు అన్నాడు. వాడు ఆగడు. ద్వాదశ మహారాజు తండ్రి పేరు ఏంది? త్రయోదశ మహారాజు. అయిపోయి ఇక పోతూనే ఉన్నాయి. త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ పోతూనే ఉన్నాయి. ఇక దీనికి ఏమైనా స్టాప్ ఉందా? ఇదొక దోషం అనబడుతుంది. దీనికే అనవస్థా దోషం అంటారు శాస్త్రంలో. అవస్థ అంటే ఒక స్థాయి, ఒక నిలకడ అనేది దీనికి ఉండదు. అందుకని ఈ ఆత్మ యొక్క ఉత్పత్తి నాశాలను మరొక ఆత్మ తెలుసుకుందంటే అది కూడా ఒక ఆత్మనే కదా. అందుకని మరి దానికి కూడా ఉత్పత్తి నాశాలు చెప్పాలి. మరి దాని ఉత్పత్తి నాశాలను ఎవడు తెలుసుకున్నాడు? మరొక ఆత్మ. అయిపోయాయి. దశరథ మహారాజు, ఏకాదశ మహారాజు అయిపోయాయి. దీనికి స్థాయం అనేది ఉండదు, నిలకడ అనేది ఉండదన్నమాట. ఇది దోషం. అందుకని వాస్తవంగా విచారం చేస్తే ఈ ఆత్మకు ఉత్పత్తి వినాశాలే లేవు. పోనీ ఆ ఆత్మ యొక్క ఉత్పత్తిని ఆ ఆత్మనే తెలుసుకుంటుంది అని అందామంటే అట్లా ఎవరైనా తెలుసుకుంటారా? తన యొక్క జన్మను తాను తెలుసుకుంటాడా? తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు తెలియబడేదానికంటే మొదలు ఉండాలి. ఇది నియమం. తెలియబడే వస్తువు కంటే మొదలు తెలుసుకునేటోడు ఉండాలి. మరి తాను జన్మించుటకు పూర్వము వాడు ఇంకా జన్మించకనే పాయ, వాడు ఎట్లా తెలుసుకుంటాడు? లేనే లేడా?
లేనోడు ఎట్లా తెలుసుకుంటే తన జన్మను? ఈ విధంగా విచారం చేసి యుక్తులతో విచారం చేసినట్లయితే ఆత్మకు ఉత్పత్తి వినాశాలు లేవు, షడ్భావ వికారాలు లేవు. మరి ఎవరికి ఉన్నాయి ఇవన్నీ? కేవలము ఈ శరీరాదులకే ఉన్నాయి అని ఈ విధంగా భగవంతుడు చెప్పి, తర్వాత ఆత్మ సనాతన స్వరూపమని జ్ఞానం కలిగినట్లయితే మరల పుట్టుట, కర్మ చేయుట, కర్మఫలాలను అనుభవించుట అనేటువంటివి కలుగవు. అప్పుడు సంచిత కర్మలు కానీ, ఆగామి కర్మలు కానీ, ప్రారబ్ధం అనేటువంటి కర్మలను కానీ ఇక ఇవి కలుగుతాయి అనేటువంటిది సంభవించదు. ఎందుకంటే ఆత్మకు జన్మ మరణాలే లేవు. ఎవడు పుడతాడో వానికి కర్మానుసారంగానే పుడతాడు కదా. శరీరం కేనభవతి కర్మణ అన్నాడు. కర్మలు ఉంటే శరీరం ప్రాప్తమవుతుంది. మరి ఆత్మకు శరీరమే ప్రాప్తం కానప్పుడు ఆ ఆత్మకు సంచిత ఆగామి ప్రారబ్ధం అనేది ఏదీ లేదు, ఉండదు. ఆ పైన ఇప్పుడు భగవంతుడు పరమాత్మకు ఇంకా అనేక విశేషణాలు ఇచ్చి చెప్తూ, ఇటువంటి ఆత్మను ఎవడు చంపగలుగుతాడు, ఎవడు ఘాతకము చేయగలుగుతాడు అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. చదవండి. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఏ పార్థ, యహ అంటే ఎవడైతే, ఏనం అంటే ఏ ఆత్మ యొక్క ప్రకరణాన్ని పురస్కరించుకొని మనం చింతన చేస్తున్నామో అటువంటి ఆత్మను ఏనం, అజం అంటే జన్మ లేనిదిగా తెలుసుకో. జ అంటే జన్మ, అజ అంటే జన్మ లేనిది, పుట్టనిది అని తెలుసుకో. మరియు నిత్యం, నిత్యమైనటువంటిది అంటే అది వికారరహితమైనటువంటిది అని తెలుసుకో. మరి అవ్యయం, వ్యయం అంటే క్షయమైపోవుట, తరిగిపోవుట. అటువంటి గుణము ఆత్మకు లేదు కాబట్టి అది అవ్యయం అనబడుతుంది. మరియు అవినాశి, ఇది వినాశనమయ్యేది కాదు అని ఈ విధంగా వేద అంటే దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో సపురుష, ఆ పురుషుడు, కథం అంటే ఎట్లు, కం అంటే ఎవనిని, ఘాతయతి అంటే చంపుచున్నాడు, లేదా కం అంటే ఎవనిని, హంతి చంపుచున్నాడు. చూడారా, ఘాతయతి అనేదానికి చంపించుచున్నాడు, హంతి అనేదానికి చంపుచున్నాడు. అతడు ఎవరిని చంపించుచున్నాడు, ఎవరిని చంపుచున్నాడు అంటే చంపించుట, చంపుట అనేటువంటి ఈ వ్యవహారము, ఈ క్రియ ఏదైతే ఉందో ఇది అవినాశి అయినటువంటి, నిత్యమైనటువంటి, అజమైనటువంటి, అవ్యయమైనటువంటి పురుషుడు ఏ పరమాత్మ ఉన్నాడో, ప్రత్యేకమైన పరమాత్మ, అతనికి ఈ లక్షణాలు లేవు, ఈ క్రియ అతనిలో లేదు. అందుకని ఆత్మ ఎవరిని చంపేది కాదు, ఎవరిని చంపించేది కూడా కాదు అని ఈ విధంగా చెప్తూ, ఇక ఈ ఆత్మకు
ఏ ప్రకారమైనటువంటి క్షయము, నాశము, జీర్ణావస్థ లేదు అని అంటూ చెప్తూ ఉన్నాడు ఇక్కడ శ్లోకము. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. నరహ అంటే నరుడు, మనుష్యుడు. యథ అంటే ఏ ప్రకారంగా, జీర్ణాని వాసాంసి అంటే జీర్ణమైనటువంటి వస్త్రములను, అంటే చినిగిపోయినటువంటి వస్త్రములను, విహాయ అంటే విడిచిపెట్టి, నవాని అపరాన్ని గృహణాతి వేరే కొత్త దుస్తులను ధారణ చేసుకుంటాడు కదా. చినిగిన వస్త్రాలను, జీర్ణమైనటువంటి వస్త్రాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ధారణ చేసుకుంటాడు. తథా అదే ప్రకారంగా దేహి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ చైతన్యం ఆత్మ ఉన్నదో, జీవాత్మ ఉన్నదో, అది జీర్ణాన్ని శరీరాన్ని విహాయ జీర్ణమైనటువంటి శరీరాలను వదిలిపెట్టి, నవాని అన్యాని సంయాతి కొత్త అన్యమైనటువంటి శరీరాలను ధారణ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత వీనికి ఇంకా జ్ఞానం కలగలేదు కాబట్టి మళ్ళీ శరీరం ప్రాప్తమవుతుంది, కొత్త శరీరం వస్తుంది. అయితే మళ్ళీ వచ్చే శరీరం మనుష్య శరీరమే ఉంటుందని గ్యారంటీ మాత్రం లేదు. శరీరం అయితే ప్రాప్తమవుతుంది. అయితే మనందరికీ ఒక నమ్మకం ఏమిటి అంటే, ఇదే భగవద్గీతలో భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పినాడు, నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అన్నాడు. హే తాత అని అర్జునుని సంబోధిస్తూ, అంటే ఓ ప్రియమైన వాడా అని సంబోధిస్తూ, కళ్యాణకృత్ ఎవడైతే చక్కని ఆధ్యాత్మ మార్గంలో సాధనాలు చేస్తూ 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 అతడు ఒకవేళ శరీరాన్ని వదిలినాడు అనుకో, అతనికి దుర్గత సద్గతియా అని అర్జునుడు అడిగితే, అతనికి దుర్గతి అనేది ఎప్పుడూ లేదు అన్నాడు. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చత్ దుర్గతిని పొందడు, అంటే మళ్ళీ మానవ శరీరానికే వస్తాడు. శుచీనాం శ్రూయమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అలా శుచిర్భూతులైనటువంటి శ్రీమంతులైనటువంటి ఇండ్లలో పుడతాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం లేదా యోగుల ఇండ్లల్లో, జ్ఞానుల ఇండ్లల్లో పుట్టి పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే అని చెప్పినాడు. పూర్వజన్మలో చేసినటువంటి సాధన బలము చేత అతడు ఉత్తర జన్మలో అంటే మరుజన్మలో మళ్ళీ ఎక్కడనైతే సాధన ఆపేసి శరీరాన్ని వదిలాడో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఉత్తర సాధనలు చేసి తర్వాత సాధనలు చేసి ముక్తుడవుతాడు. అతనికి దుర్గతి అంటూ లేదు అని భగవంతుడు చెప్పాడు కదా. ఇప్పుడు మనకి ఎంత ధైర్యం ఉన్నది చెప్పండి. మేము ఒకవేళ శరీరాన్ని వదిలినా మాకు దుర్గతి అనేది లేదు అనే ధైర్యం ఉందా లేదా? మీకు ఉందా లేదా? తప్పుడు చేయరు. భగవంతుడు హామీ ఇచ్చినాడు మనందరికీ దుర్గతి లేదని. నమ్మరాది మాట నెమ్మనమున ఈ మాట నమ్మరాదు. ఎందుకనంటే ఆ మాట ఎవరి కోసం చెప్పిండు తెలుసా?
తాను ఈ జన్మలో ప్రస్ఫుటమైనటువంటి తీవ్రమైనటువంటి సాధన చేయగా 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 సాధన పరిపక్వ స్థితికి వచ్చింది. కానీ అతనికి ఒక జన్మ ప్రతిబంధకం ఉన్నందువలన ఈ శరీరం పోయి మళ్ళీ శరీరం వచ్చింది. అది మానవ జన్మ. కానీ మన సాధన ఎంతవరకు వచ్చింది? అటువంటి స్థితికి చేరుకుంటే, పరిపక్వ స్థితికి చేరుకుంటే అటువంటి వారి కోసమని చెప్పినాడు భగవంతుడు. కానీ మనము మందమందంగా మెల్లమెల్లగా ఇవాళ పోతే వేతి, రేపు పోతే వేతి, 4 నెలలు ఉన్నది కదా, ఎప్పుడో ఒకనాడు పోయి ఓటేసి వస్తే వేతి అని మన సాధన గిట్ల నడిచింది. చూసినావా? మరి తీవ్ర సాధన ఉన్నట్ట మనది? మరి మనకు ముంగట తప్పకుండా మన కళ్యాణం అవుతుంది, మళ్ళీ మనుష్య జన్మ వస్తుందనే గ్యారెంటీ ఉందా? లేదండి. భ్రమలో పడకండి. ఇది మహాభయానకమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ శరీరం పడిపోతే మళ్ళీ మానవ శరీరానికే వస్తామనేటువంటిది ఏమి గ్యారంటీ లేదు. చాందోగ్యోపనిషత్తులో ఈ విషయంలో విస్తారంగా చర్చ జరిగింది. బ్రహ్మసూత్రాల్లో కూడా బాగా జరిగింది ఈ విషయంలో. తదంతర ప్రతిపత్తౌ బ్రహ్మతి సంపరిస్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అనేటువంటి ఈ సూత్రంలో వ్యాస భగవానుడు ప్రవృత్తి చేస్తే శంకరాచార్యులు దీని మీద విస్తారంగా భాష్యం రాసినాడు. ఆ పరిస్థితి ఏమిటి అని అంటే, ఒకవేళ ఇతడు పుణ్యం చేసుకున్నాడు అనుకోండి, బాగా పుణ్యం చేసుకుంటే ఏమవుతుంది? పుణ్యలోకం ప్రాప్తమవుతుంది, స్వర్గం ప్రాప్తమవుతుంది. వీడు పుణ్యవశాత్తు స్వర్గమే పోయినాడు అనుకో, ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ? క్షీణే పుణ్య మర్త్యలోకం విశాంతి. పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకానికి రావాలి. అయితే మర్త్యలోకానికి వచ్చేటప్పుడు వచ్చే మార్గం ఉన్నది కదా, అది చాలా భయానకం ఉన్నది. పంచమ్యాం ఆహూతౌ పురుష వచసో భవంతి అని చాందోగ్యోపనిషత్తు చెప్తుందన్నమాట. జూ పర్జన్య పృథివీ పురుష యోషిత్ అని చెప్పింది ఉన్నది. ద్యులోకం, పర్జన్యలోకం, జూ పర్జన్య పృథివీ, పృథివీ మీదకి వస్తాడు. ఆ తర్వాత పురుషుల్లో వస్తాడు, ఆ తర్వాత స్త్రీలో వస్తాడు. అయితే స్వర్గం నుంచి మళ్ళీ మర్త్యలోకానికి, మర్త్యలోకం విశాంతి అని చెప్పింది ఉన్నది కదా. అయితే ఈ మర్త్యలోకానికి రావడానికి మొట్టమొదలు స్వర్గలోకం నుంచి ద్యులోకం అంటే ఆకాశంలోకి వస్తాడు. ఆకాశంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పర్జన్యలోకానికి అంటే మేఘమండలంలో వస్తాడు, మేఘాలలో వస్తాడు ఆ జీవుడు. ఆ మేఘాలలో ఏముంటాయి చెప్పండి? మేఘంలో ఏముంటుంది? జలం ఉంటుంది. ఏముంటాయి? మేఘాలు వర్షిస్తాయి కదా, ఏమి? జలమే కదా. మరి మేఘాల్లో ఏముంది? జలం ఉంది. ఆ జలం అంటే అనేక బిందువులు, అలా అనేక బిందువుల యొక్క సముదాయమే ఆ మేఘం. అయితే ఏదో ఒక జల బిందువులో అతడు చేరుతాడు. చేరిన తర్వాత అతడు పృథ్వీ మీద వర్షం ద్వారా వస్తాడు. పృథ్వీ పైకి వర్షం ద్వారా వస్తాడు. అంటే ఆ జల బిందువు పృథ్వీ పైన పడుతుంది. పడినప్పుడు ఆ జల బిందువులో ఉన్నటువంటి ఆ జీవుడు పృథ్వీ మీదకి వస్తాడు. పృథ్వీ మీదకి వచ్చిన తర్వాత ఆ జల బిందువు ఎక్కడ పడుతుంది పృథ్వీ మీద అనేది ఏమైనా గ్యారెంటీ ఉందా? ఆ జల బిందువు పృథ్వీ మీద ఎక్కడ పడుతుంది ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదా ఎక్కడైనా ఒక కుండలపైన పడవచ్చు, బండరాయి మీద పడవచ్చు, ఉసుర భూమి మీద పడవచ్చు, లేదా సముద్రం మీదనే పడవచ్చు. సముద్రం మీద కూడా వర్షాలు పడతాయి కదా, సముద్రం మీదనే పడవచ్చు. లేదా మంచి సాగు చేయబడినటువంటి మంచి భూమిలోనే పడవచ్చు. లేదా జంగల్, పుట్టి భూమి మీద సాగు చేయని బంజరు భూములు ఉంటాయి కదా, అక్కడ పడవచ్చు. ఎక్కడ పడే తెలియదు వాడు జీవుడు ఆ వర్షం బిందువు ద్వారా.
అయితే ఏ రాయి మీదనో జల్లం మీదనో ఆ ఉసర భూమిలో పడితే వాడు మళ్ళా జన్మ రావడం కష్టం. అయితే వాని పుణ్యవశాత్తు ఏదో ఒక మంచి వృక్షం దగ్గర పడిందనుకో, అప్పుడు ఆ వృక్షమునకు అది జలము ప్రసరింపబడి ఆ నీటి బిందువు ఆ వృక్షం ఎప్పుడైతే దాన్ని తీసుకుందో, అలా మనం చెట్లకు నీళ్లు వస్తాం కదా, ఆ నీళ్ళని ఏం చేస్తుంది చెట్టు తీసుకుంటుంది. అట్లా ఆ జల బిందువును వృక్షం తీసుకున్నది అనుకో, వాడు ఆ వృక్షంలోకి వెళ్ళిపోతాడు. లేదా ఒక గోధుమ కర్ర ఉన్నదనుకో, గోధుమ మొక్క ఉన్నదనుకో, ఆ గోధుమ మొక్కలో పోతాడు, లేదా వరి మొక్కలో పోతాడు. అయితే అది ఏ వృక్షం దగ్గరనో మొక్క దగ్గరనో పడిందనుకో, అప్పుడు ఆ మొక్కలోకి ఆ వృక్షంలోకి పోతాడు. పోయిన తర్వాత ఆ వృక్షం ఫలించింది, పండ్లు వచ్చినాయి. అప్పుడు ఆ పండ్లు ఎవరు తింటారో వారి గర్భంలోకి పోతాడు వాడు జీవుడు. చూసారా? చూడు, బాగా వినండి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ పండును ఒక ఎలుక తిన్నదనుకో, ఎలుకలు పోతాయి కదా చెట్ల మీదకి, ఆ ఎలుక తిన్నదనుకో, వాడు ఇప్పుడు ఏమైనాడు? ఆ ఎలుక గర్భంలోకి పోయినాడు, ఎలుక శరీరంలోకి పోయినాడు. ఇప్పుడు ఆ ఎలుకను పిల్లి తిన్నదనుకో, ఏమైపోతాడు? పిల్లి కడుపులోకి పోతాడు. ఆ పిల్లిని పులి తిన్నదనుకో, పులి కడుపులోకి పోతాడు. లేదా ఒక పంది తిన్నదనుకో, పంది కడుపులోకి పోతాడు. ఏదో రకంగా ఓ శరీరంలోకి పోవాల్సిందే. ఆ శరీరము మంచి శరీరం వస్తుందా, చెడ్డ శరీరం వస్తుందా, ఏమైనా గ్యారెంటీ ఉందా? ఆ పండుని ఎవడు తింటాడు? పశువులు తింటాయా? పక్షులు, ఒకవేళ పక్షులే తిన్నాయి అనుకో, పక్షి గర్భంలోకి వెళ్ళిపోతాడు. పశువులు తింటే పశు గర్భంలోకి వెళ్ళిపోతాడు. లేదా వాని పుణ్యవశాత్తు మనిషే తిన్నాడు అనుకోండి, ఒక మనిషే తిన్నాడు అనుకోండి, ఆ మనిషి ఒక సన్యాసి అనుకో, ఆ మనిషి, ఆ పండు తిన్న మనిషి ఒక సన్యాసి అనుకో, వాడు మళ్ళీ జన్మకు వస్తాడా? రావడానికి వీల్లేదు కదా. అయ్యో, మరి ఎక్కడ పోతాడు? ఎక్కడో వదిలికి పోవాలి కదా. అంటే మలమూత్రాల్లో వెళ్ళిపోతాడు వాడు. మళ్ళీ మలమూత్రాల్లో మురికి కాలువలో పోతాడు, ఆ పురుగులు అయిపోతాడు వాడు మళ్ళీ. అట్లా చూడు ఎంత ఘోరం ఉన్నది వాడు. ఒక పిల్లవాడు తిన్నాడు అనుకో, వాడు మళ్ళీ జన్మకు రావడానికి అవసరం మలమూత్రాలనే పోవాలి పడుతుంది. ఒక గొడ్రాలు తిన్నదనుకో, గొడ్రాళ్ళు ఉంటారు కదా కొంతమందికి పిల్లలు కాని వాళ్ళు, ఆమె తిన్నదనుకో, జన్మకు వస్తాడా వాడు? రాడు. ఏమవుతాడు? మలమూత్రాల్లో పోతాడు. చూసారా? లేదా ఒక మంచి గృహస్థుడు, గృహిణి గృహస్థుడు, భార్యాభర్తలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దంపతులు ఉన్నారు, వాళ్ళ కడుపులోకి పోయిండు అనుకో, వాడు జన్మకు వచ్చేందుకు అవకాశం ఉంది కదా. అది కూడా ఒక్కోడు కడుపు లోపలనే మాయమైపోతాడు కదా. కడుపు లోపలనే చచ్చిపోయింది, పిండం చచ్చిపోయింది అంటారా లేదా? కడుపులోనే చచ్చిండు అనుకో, అది పెద్ద కథే ఉన్నది. పుట్టిండు అనుకో కదా. ఈ విధంగా ఎన్ని చక్కర్లు తినాలి వీడు. ఇట్లా వీడు ఎన్నెన్ని జన్మల లోపల తిరిగి 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 మానవ జన్మకు వస్తాడని గ్యారంటీ ఎట్లా చెప్తారు మీరు చెప్పండి? ఇప్పుడు ఎంత భయానక పరిస్థితి ఉంది మనది చెప్పండి. ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ నేను మనుష్య శరీరానికే వస్తా అనేటువంటి దృఢ నమ్మకం ఉందా మీకు? వస్తారా? రాదు. వాని పాపకర్మ ముందుకు వచ్చా అంటే ఎక్కడెక్కడో తింపుతుంది ఇక వాడిని. అందుకని ఇప్పుడైనా అర్థమైందా? అందుకని జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తాడు, యాచు డోలి యాచుపాయి కదా. ఈ శరీరం మంచిగా ఉన్నప్పుడే, ఈ కాలు మంచిగా ఉన్నప్పుడే, ఈ కన్ను మంచిగా ఉన్నప్పుడే, శరీరం సౌష్ఠవంగా ఉన్నప్పుడే పరమాత్మను తెలుసుకొని నేను ముక్తుని అవుతాను అని
గట్టిగా కంకణం కట్టుకోండి. ఇక ఇంకేం చేస్తాం, ఇక దగ్గరికే వచ్చినామని అనుకోకూరి. ఏమి నిరుత్సాహం పనికిరాదు మనకు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతే తత్ర దేవోపి తిష్టతి కదా. ఎవరిలోనైతే ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి ఇవన్నీ ఉంటాయో అటువంటి వానికి భగవంతుడు సహకరించి వానికి సన్మార్గంలోకి పంపిస్తాడు, సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. అందుకని నిరుత్సాహపడద్దు. చాలు, ఉన్న ఈ కొద్ది కాలమైనా చాలు పరమాత్మను తెలుసుకోవడానికి. ఈ 4 నెలలు చాలదా మనకు? 4 నెలలు చాలదా మనకు మంచిగా తెలుసుకోవడానికి? చాలు. కానీ మంచిగా శ్రద్ధతోనే వినండి, మంచిగా తెలుసుకోండి. అందుకని శరీరాన్ని వృధా చేయకండి, సమయాన్ని వృధా చేయకండి. అయితే ఈ శరీరం జీర్ణమైన తర్వాత మరో శరీరాన్ని, కొత్త శరీరాన్ని ధారణ చేసుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అయితే శరీరం జీర్ణమైపోయిన తర్వాత అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. ఇట్లా లోకంలో మనకు అనుభవం ఉందా? శరీరము బాగా జీర్ణమైపోయి పనికి రాకుండా అయిన తర్వాత చస్తున్నారు లోకులు అని ఇట్లా అనుభవం ఉందా? ప్రతివాడు కూడా అట్లే చస్తున్నాడా? ఒకడు యౌవనావస్థలోనే చస్తున్నాడు, ఒకడు బాల్యావస్థలోనే చస్తున్నాడు, ఒకడు శైశవావస్థలోనే చస్తున్నాడు, ఒకడు కడుపులోనే పోతున్నాడు. మరి ఏమన్నట్టు ఇక్కడ భగవంతుని యొక్క వచనానికి అర్థమైంది? జీర్ణాని అనే శబ్దానికి అర్థమైంది అంటే ప్రారబ్ధం జీర్ణమైతే శరీరం పడిపోతుంది. ఇక్కడ జీర్ణమనే శబ్దానికి ప్రారబ్ధం జీర్ణమైతే అని తెలుసుకోవాలి. ఎవరెవరిని ప్రారబ్ధం మూడుతుందో వాడు పోతూ ఉంటాడు, అంతే. వాడు యువకుడు ఉండని, బాలుడు ఉండని, ఎవడైనా ఉండని, ప్రారబ్ధం తీరిందా పోతాడు. తస్య తావదేవ చిరం యవన్న విమోక్ష అత సంపత్సే, అంతే. ఎంతవరకు ప్రారబ్ధం నశించదో అంతవరకే శరీరం ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం ప్రారబ్ధాయత్తం ఉన్నది, ప్రారబ్ధం ద్వారా వచ్చిన శరీరం ఉన్నది. ఈ శరీరం ప్రారబ్ధం నష్టమైతే ఇది నష్టమైపోతుంది. అంటే ఇక్కడ జీర్ణాన్ని శరీరాన్ని అన్నాడు కదా, దాని తాత్పర్యం ఏంటంటే ఎవరెవరి ప్రారబ్ధం ఎప్పుడెప్పుడు మూతుందో అప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి పోయి మరొక శరీరాన్ని ధారణ చేసుకుంటాడు అని దీని తాత్పర్యం. సరే, తర్వాత ఇక్కడ నరహ అనే శబ్దం వచ్చింది. నరుడైనటువంటి వాడు శరీరం జీర్ణమైతే మళ్ళీ నూతన శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. అయితే ఇక్కడ నర అనే శబ్దం మనుషులకు అని అర్థం. నరుడు అంటే మనుషుడు కదా. అయితే ఇక్కడ మనుషులకే కాదు, ఉపలక్షణంగా పశుపక్షాదులకు కూడా తెలుసుకోవాలి. అది ఏ శరీరమైనా సరే దానికి ప్రారంధం ఉంటుంది కాబట్టి ప్రారంధం తీడితే ఆ శరీరం పడిపోతుంది. మళ్ళీ ఇంకే కర్మ ముందుకు వస్తుందో జన్మనివ్వడానికి, ఆ కర్మానుసారంగా ఆయా శరీరాలు వాళ్ళకు ప్రాప్తమవుతాయి అని మనము తెలుసుకోవాలి. అయితే వస్త్రాలు ధారణ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో, వస్త్రాల దృష్టాంతం ఇచ్చిండు కదా ఇక్కడ భగవంతుడు. అయితే వస్త్రాలు ధారణ చేసుకోవడం అనేది మాత్రము మనుషులకే ఉంది. పశుపక్షాదులు వస్త్రాలు ధారణ చేస్తాయా? లేవు కదా. అందువల్ల ఇక్కడ వస్త్రాలు ధారణ చేసుకోవడం అనే దృష్టాంతానికి సరిపడేటువంటి శబ్దాన్ని ప్రయోగం చేయాలని భగవంతుడు నరుడు అని చెప్పినాడు. ఇక్కడ పశువులని చెప్పలే, లేదా సర్వ ప్రాణులని చెప్పలే, దృష్టాంతం చెప్పినాడు. దృష్టాంతము ఇది ఏకదేశం ఉంటుంది, కానీ ఏ ప్రాణి అయినా దాని ప్రారంధం తీరితే అది మళ్ళీ శరీరాన్ని ధారణ చేసుకుంటుంది అని మనము అర్థం చేసుకోవాలి.
అయింది కదా, నా పని అయిపోయింది. సరే. హే అర్జున, అపరోక్షమైనటువంటి ఈ ఆత్మను ఎవరు కూడా నాశనం చేయలేరు. కత్తులు, కటారులు, అస్త్రాలు, శస్త్రాలు ఏవి కూడా నాశనం చేయలేవు అని అంటూ తర్వాత చెప్తాడు. ఆ విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీరు చెప్పండి ఇక.